వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దోమలకొండలో అక్రమ ఇసుక రవాణా, సమాచారం అందించినా పట్టించుకోని అధికారులు. నీట మునిగి యువకుడు మృతి. గురుమూర్తి చొరవ, నెరవేరిన దశాబ్దాల కళ. తిరుపతికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ మంజూరు. కాపు బలిజల రాజ్యాధికార ఆకాంక్ష నెరవేరాలంటే చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలి. మాజీ ఎంపీ చింతా మోహన్ ఆసక్తికర కామెంట్స్. జాతీయ జెండాల వినియోగంపై సర్క్యులర్ జారీ చేసిన హోంమంత్రిత్వ శాఖ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు. సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీజ, తొలి ఇంటర్నేషనల్ టైటిల్ సొంతం. మనకు ఇలాంటి రోబోలు చాలా అవసరం. ఆసక్తికర వీడియో షేర్ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. నేడు అరకులో పర్యటించనున్న చంద్రబాబు. ప్రధాని మోదీ పిలుపు, రామమందిరాన్ని శుభ్రం చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీర్ ష్రాఫ్. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలి. నామ్ సదస్సులో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు. అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నదని పలువురు వ్యక్తులు అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోని ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జరిగింది. శుక్రవారం రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో దోమకొండకు అక్రమ ఇసుక రవాణా తరలిస్తున్నట్టు ఆర్ఐ అధికారి మహేందర్కు ఫోన్ చేయగా 10 నిమిషాల్లో వస్తానని చెప్పి రాకపోవడం ఇసుక మాఫియాకి రెవెన్యూ అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మండల రిపోర్టర్లు ఎంఆర్ఓ ఆర్ఐ గారికి ఇసుకను అక్రమ రవాణా తరలిస్తున్న లారీని అడ్డుకోమని చెప్పినప్పటికీ ఆర్ఐ ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఆర్ఐ కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోవడం విడ్డూరుగా ఉందని ఎంఆర్ఓ తెలిపారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇసుక మాఫియాకు ఏమన్నా సంబంధాలు ఉన్నాయా లేక డబ్బులు తీసుకున్నారా అనే నేపథ్యంలో మాట్లాడితే ఎంఆర్ఓ గారు ఇసుక మాఫియాకు మాకు ఎలాంటి సంబంధం లేదని, వాహనాన్ని మేము సీజ్ చేస్తామని తెలిపినప్పటికీ సీజ్ చేయకపోవడం అనేక అనుమానాలకు తావుతీస్తోంది. బీర్కూరు మండలం కిస్టాపూర్ గ్రామానికి చెందిన సోర్ము శ్రీనివాస్ అనే పశువుల కాపరి గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో ఆవు తోక పట్టుకొని చెరువులోకి దిగగా మధ్యలోకి వెళ్ళాక తోక వదిలేయడంతో నీట మునిగి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కృషితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంతి ఉద్యోగుల దశాబ్దాల కళ నెరవేరింది. తిరుపతికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ మంజూరైంది. ఈ సెంటర్ ఏర్పాటుకు భవనం ఎంపిక కోసం హైదరాబాద్ నుంచి సిజిహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మయ్య ఆయన బృందం తిరుపతికి వెళ్లి నగరంలోని పలు ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 24 విభాగాల వర్కింగ్ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఆరోగ్య కేంద్రం లేదు. ఈ విషయంపై స్థానిక ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలు చర్చించారు. సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ అండ్ సర్వింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోఆర్డినేషన్ కన్వీనర్లు దామోదరం రంగయ్య సహకారంతో హెల్త్ కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను కేంద్రానికి ఎంపీ వివరించారు. దీంతో తిరుపతిలో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర వైద్యారోగ్య శాఖ ముందుకొచ్చింది. కాపు బలిజల రాజ్యాధికార ఆకాంక్ష నెరవేరాలంటే సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తిరుపతి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలని మాజీ ఎంపీ చింతా రామ్మోహన్ కోరారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శిరునంబూదురు దళితవాడలో జరిగిన మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో చింతా రామ్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణంగా మారిందన్నారు. బీజేపీ పట్ల టీడీపీ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 130 అసెంబ్లీ స్థానాలు, 20 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని అన్నారు. పార్టీలో ఉన్నారు, సభ్యుడిగా ఉన్నారు. ఆయన్ని తిరుపతి నుంచి పోటీ చేయమని అడుగుతున్నాను. ఇది ప్రజల ఆలోచన. ఈరోజు కాపు బలిజలు అధికారం, రాజ్యాధికారం కావాలంటున్నారు. ఇంతకంటే సరైన సమయం మళ్ళా తిరిగి రాదు. ఇది ఈ మంచి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని కాపు బలిజలు మరి ముఖ్యంగా చిరంజీవి గారి నాయకత్వంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. రోజు ఎస్సీల్లో పెను మార్పు కనిపిస్తూ ఉంది. దళితులు వెంకటగిరిలో మీటింగ్ జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు మీటింగ్ ఆడ ఫ్లాప్ అయిపోయి ఎవరు జనాలే లేదు. లక్షల్లో వస్తారనుకున్నారు, కనీసం 7,000కు వచ్చి ఆగిపోయి ఉండారు. 10 గంటలకు వస్తారన్న చంద్రబాబు నాయుడు 1 గంట అవుతున్నాయి, ఆడ కనపడటం. చంద్రబాబు నాయుడిని నేను అడుగుతున్నా, మరి
బీజేపీతో మీ వైఖరి ఏంటి? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ జెండాల వినియోగంపై సర్క్యులర్ను జారీ చేసింది. జాతీయ దినోత్సవాలు, సాంస్కృతిక క్రీడా కార్యక్రమంలో వాడే కాగితపు జెండాలను ఆ తర్వాత నేలపై పడేయడం లాంటి చర్యలను నివారించాలని సూచించింది. భారత జాతీయ జెండా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సూచిస్తుందని, జెండా గౌరవానికి అనుగుణంగా కాగితపు త్రివర్ణ పతాకాలను గౌరవంగా డిస్పోజ్ చేయాలని కోరింది. ఈ విషయంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలోని పార్ట్ ఈఈ పేరా 2.2లోని క్లాజ్ ప్రకారం ఈ సర్క్యులర్ ఇచ్చినట్టు పేర్కొంది. ఈ ఏడాది జనవరి 26న భారత్ 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఢిల్లీలో జరిగే పరేడ్కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా సరిహద్దు భద్రతా దళం మహిళా సైనిక బృందం కవాతు చేయనుంది. 144 మంది బీఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుళ్లకు అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ అధికారిని నేతృత్వం వహించనున్నారు. హైదరాబాదీ అమ్మాయి భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. అమెరికాలో జరిగిన వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ కార్పస్ క్రిస్టీ టోర్నీలో ఉమెన్ సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. శ్రీజ కెరీర్లో ఇదే తొలి ఇంటర్నేషనల్ టైటిల్. ఫైనల్లో శ్రీజ 3.0,
11.6, 18.16, 11.5 తేడాతో అమెరికా క్రీడాకారిణి లిల్లీ జాంగ్ను చిత్తు చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తనకు నచ్చిన ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటారు. ఆ వీడియోలపై తన అభిప్రాయాలను చెబుతుంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక రోబో బాత్రూంలోకి ప్రవేశించి బ్రష్ వైపర్ని ఉపయోగించి టాయిలెట్ సీట్, బాత్రూమ్ ఫ్లోర్ను శుభ్రం చేస్తోంది. చాలా వేగంగా క్లీన్గా తన పని తాను చేసుకోబోతుంది. బాత్రూమ్ శుభ్రం చేసిన తర్వాత బయటకు వెళ్లడానికి తలుపు తెరిచింది. అమెరికాకు చెందిన సోమాటిక్ కంపెనీ ఈ రోబోను తయారు చేసింది. వాణిజ్య, వ్యక్తిగత అవసరాల కోసం సదరు సంస్థ రోబోలను తయారు చేస్తుంటుంది. ఇప్పటికే పలు సంస్థల్లో ఇలాంటి రోబోలను ఉపయోగిస్తున్నామని, ఇక ఇంటి పనుల కోసం కూడా రోబోలు కావాల్సిన అవసరం ఉందని ఆనంద్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 4.4 లక్షల మంది పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు ఈ రోబో అద్భుతంగా పనిచేస్తుందని కితాబిచ్చారు. మరికొందరు మాత్రం ఇలాంటి రోబోల వాడకం పెరిగితే ఉద్యోగాలు పోయి చాలామంది రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు పని లేకుండా పోతుందని కామెంట్లు చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అరకులో పర్యటించనున్నారు. రా కదలిరా కార్యక్రమంలో భాగంగా అరకులో బహిరంగ సభను నిర్వహించనున్నారు. సుమారు 2.5 గంటల పాటు అరకులో చంద్రబాబు ఉండనున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. చంద్రబాబు సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ జన సమీకరణ చేస్తున్నాయి. డుంబ్రిగూడ మండలం అరకు గ్రామ సమీపంలో జైపూర్ జంక్షన్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు జరిగాయి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్కు బాలీవుడ్లో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం సౌత్ ఇండియా చిత్రమైన జైలర్లో ఆయన ప్రత్యేకమైన పాత్రలో కనిపించి మెప్పించాడు. సినిమాలు మాత్రమే కాకుండా పర్యావరణ సంరక్షణ గురించి కూడా ఆయన పలు కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. పర్యావరణం పట్ల శ్రద్ధ వహించే జాకీ ష్రాఫ్ ఇప్పుడు క్లీన్నెస్ డ్రైవ్లో పాల్గొనడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. జాకీ ష్రాఫ్ క్లీనింగ్ వర్క్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది. ఈ వీడియోను కొందరు నెటిజన్లు చిత్రీకరించి తమ అధికారిక ఖాతాల్లో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ముంబైలోని పురాతన రామ మందిరానికి చేరుకున్న జాకీ ష్రాఫ్ అక్కడ శుభ్రం చేశారు. గుడి ముందు ఉన్న మెట్లను నీళ్లతో శుభ్రం చేశారు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ కూడా జాకీ ష్రాఫ్కు సహాయంగా గుడిని శుభ్రపరిచారు. జనవరి 22న అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కారణంగా స్థానికంగా ఉన్న అన్ని ఆలయాలను శుభ్రం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసింది. అప్పటి నుంచి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు భారతదేశం అంతటా దేవాలయాలను శుభ్రం చేయడంలో పాల్గొంటున్నారు. గాజాలో ప్రస్తుత వివాదానికి కారణమైన కీలక విషయాలపై భారత్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం, బందీలుగా తీసుకోవడం రెండూ సరికాదని స్పష్టం చేశారు. అన్ని దేశాలు అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలని సూచించారు. ఉగాండా దేశంలోని కంపాలలో జరిగిన 19వ అలీనోద్యమ సదస్సులో జైశంకర్ ప్రసంగించారు. ప్రస్తుతం గాజాలో ఉన్న సంఘర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ మానవతా సంక్షోభంలో ఎక్కువగా ప్రభావితమైన వారికి తక్షణమే ఉపశమనం కలిగేలా పరిష్కారం కనుగొనాలి అని చెప్పారు. శాంతి స్థిరత్వాన్ని పెంపొందించడంపై సమిష్టి కృషి అవసరమని అభిప్రాయపడ్డారు. ఏ దేశంలో సంఘర్షణ జరిగినా అది ప్రపంచమంతా ప్రభావం చూపుతుందని తెలిపారు. ఉక్రెయిన్, రష్యా సైనిక ఘర్షణే ఇందుకు నిదర్శనమని, దీనివల్ల ఇంధనం, ఆహారం, ఎరువుల సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు. నామ్ దేశాల మధ్య ఎల్లప్పుడూ సహకారం ఉండాలని స్పష్టం చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దోమలకొండలో అక్రమ ఇసుక రవాణా, సమాచారం అందించినా పట్టించుకోని అధికారులు. నీట మునిగి యువకుడు మృతి. గురుమూర్తి చొరవ, నెరవేరిన దశాబ్దాల కళ. తిరుపతికి సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ వెల్నెస్ సెంటర్ మంజూర్. కాపు బలిజల రాజ్యాధికార ఆకాంక్ష నెరవేరాలంటే చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేయాలి. మాజీ ఎంపీ చింతా మోహన్ ఆసక్తికర కామెంట్స్. జాతీయ జెండాల వినియోగంపై సర్క్యులర్ జారీ చేసిన హోంమంత్రిత్వ శాఖ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక సూచనలు. సత్తా చాటిన తెలుగమ్మాయి శ్రీజ, తొలి ఇంటర్నేషనల్ టైటిల్ సొంతం. మనకు ఇలాంటి రోబోలు చాలా అవసరం. ఆసక్తికర వీడియో షేర్ చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. నేడు అరకులో పర్యటించనున్న చంద్రబాబు. ప్రధాని మోదీ పిలుపు, రామ మందిరాన్ని శుభ్రం చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాకీ ష్రాఫ్. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని గౌరవించాలి. నామ్ సదస్సులో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.